ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ బ్యాక్ నెక్కి ఈ విధంగా డిజైన్ వచ్చేలా, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే డిజైన్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ మాత్రమే డిజైన్ ఇచ్చాను, సెకండ్ సైడ్ మనకి శారీ కవర్ అవుతుంది కాబట్టి ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ పార్ట్కి ఇలా సింపుల్గా సిల్వర్ కలర్ క్లాత్తో పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఇలా సింపుల్గా పఫ్ వచ్చేలా, పఫ్ దగ్గర ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ అయినా కూడా, అంటే మోడల్ బ్లౌజ్ అయినా కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదు ఫ్రెండ్స్. శారీలో బ్లౌజ్ అనేది కొంచెం క్లాత్ అనేది రఫ్గా ఉంది, అలాగే క్లాత్ సరిపోవట్లేదు. అందువల్ల నేను సపరేట్గా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా పింక్ కలర్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. శారీలో ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట, పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం. అలాగే బ్లౌజ్ని ఇలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అంటే చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ అంటున్నారు. అసలు బ్లౌజ్ సైజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ నా మెథడ్లో చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అదే బ్లౌజ్ సైజ్ అనమాట. సపోజ్ ఇక్కడ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ 41 ఇంచెస్ కదా, అంటే ఈ బ్లౌజు 41 సైజ్ బ్లౌజ్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మిస్ అయిపోతారనమాట. మీకు బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే ఇది క్రాస్ కట్ బ్లౌజ్తో పాటు మనం మోడల్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు క్రాస్ కట్ బ్లౌజ్లో ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ బ్లౌజ్ 41 సైజ్ బ్లౌజ్ కదా, అంటే చెస్ట్ లూజ్ 41 అంటే 41 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ 41 అంటే 41 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. 41ని 4 చేత భాగిస్తే 10.5 ఇంచెస్ వస్తుందన్నమాట. ఫోల్డింగ్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు అన్నమాట. ఇక్కడ 15 ఇంచులకి ఖర్చు 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోండి, 30 ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 16 ఇంచులకి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు అడిగే డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను ఈ బ్లౌజ్ కటింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. కానీ ఓన్లీ బ్లౌజ్ గురించే చెప్పండి, మీరు ఎక్స్ట్రా చెప్తున్నారు అని అంటున్నారు. అది మీ ఇష్టం, మీకు అర్థం అవ్వాలి, అలాగే మీరు అడిగే డౌట్స్ని నేను క్లియర్ చేయాలి అని నేను చెప్తున్నాను. ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్ కాబట్టి 5.5 ఇంచెస్కి షోల్డర్ని అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. ఖర్చు కోసం నా వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేయాలి. అలాగే ఈ సైజ్ బ్లౌజ్కి 2.5 ఇంచెస్ షోల్డర్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మిగిలినది నెక్ విడ్త్లోకి వస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. క్రింది వైపున ఇలా ఖర్చుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఒక 4 ఇంచెస్ లేదా 4.25 ఇంచెస్కి క్రింది వైపు నుంచి ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. అంటే నెక్ డీప్ అనమాట. ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు, ఎందుకంటే మనం మోడల్ బ్లౌజ్ని స్టిచ్ వేస్తున్నాం. అలాగే ఇలాంటి మోడల్ బ్లౌజెస్ని డైరెక్ట్ క్లాత్తో కాకుండా పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో ఈ డిజైన్ అయితే స్టిచ్ వేస్తాను. అందువల్ల నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు, ఓన్లీ నెక్ డీప్ కోసం మాత్రమే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కైనా మార్క్ చేయొచ్చు,
కానీ నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ సరిపోతే ఓకే. సపోజ్ 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనం క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకొని ఆర్మ్ హోల్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ 2 మార్కింగ్స్ అంటే ఇటు సైడ్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా అందరికీ మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ డౌన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఈ విధంగా మనకి మ్యాచ్ అయ్యే వరకు ఈ ఆర్మ్ హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఈ విధంగా మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకొని మనం ఈ మోడల్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నెక్ దగ్గర కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ని మార్క్ చేసాం కదా. బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దాం. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం హ్యాండ్ పై వైపున ప్రిల్స్ అంటే బుట్ట హ్యాండ్స్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను. అంటే డిఫరెంట్ క్లాత్లు అనమాట. ఈ ప్రిల్స్కి సిల్వర్ క్లాత్ వేస్తాను. హ్యాండ్కి వచ్చేసి మామూలు పింక్ కలర్ క్లాత్ వస్తుంది. ఈ సిల్వర్ క్లాత్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇలా పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ని కట్ చేసాము అంటే క్లాత్ సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఖర్చుతో సహా నేను హ్యాండ్ లాంగ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 7.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 8.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి ఆ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.25 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్గా నేను 6.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర 1.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ 1/4 ఇంచ్ అయినా తగ్గించవచ్చు, 1/2 ఇంచ్ అయినా తగ్గించవచ్చు, మీ ఇష్టం అనమాట. బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తగ్గించాలన్నమాట. మీరు తగ్గించను నాకు అలాగే బాగుంటుందంటే అలా అయినా ఉంచుకోండి. నా మెథడ్లో అయితే నేను ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తగ్గించి ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్లో హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ని బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న విధంగా ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ని బేస్ చేసుకొని మనం క్లాత్ని కట్ చేసాము అంటే క్లాత్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఈ టక్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ స్లీవ్స్ కొంచెం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ స్టైల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మనం షార్ట్ హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ని రెడీ చేస్తున్నాము. పై వైపున ప్రిల్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి క్లాత్కి ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపు నుంచి 5 ఇంచెస్ అయినా ప్లేస్ చేసుకోండి, లేదా 6 ఇంచెస్ వరకు అయినా ప్లేస్ చేసుకోండి. నేనైతే 5 ఇంచెస్కి ప్లేస్ చేస్తున్నాను. పై వైపున మాత్రమే కొంచెం పఫ్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఇలా వీ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 ఇంచెస్ అయినా ప్లేస్ చేసుకోండి, లేదా 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. నేనైతే 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పఫ్ ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మాత్రం పడేయకూడదు ఫ్రెండ్స్. కట్ చేసుకున్న ఈ పేపర్లో మనం సెకండ్ క్లాత్ లైనింగ్ని కట్ చేసుకొని నెక్స్ట్ ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మామూలుగా అయితే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ రాకుండా కట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల నేను హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఉండాలి అని అంటే అందువల్ల వీలైనంత వరకు క్రాస్ ఉండేలా ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని
ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ని కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ చుట్టూ అదే విధంగా డ్రా చేసుకోవాలి. మనం టక్స్ ఉన్నాయి కదా, అక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకొని ఈ టక్స్ ప్లేస్లో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే నెక్ విడ్త్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకుందాం. ఇక్కడ లోతుని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి ఆల్మోస్ట్ అన్ని సైజెస్ బ్లౌజెస్కి మనం 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉంది, నెక్ విడ్త్ ఎంత ఉందో కూడా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచెస్ లేదా 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేయమన్నారు. నేనైతే 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పై వైపుకి అనమాట. ఇక్కడ కూడా నెక్ని కట్ చేయకూడదు, మార్క్ చేసుకోవాలంతే, నెక్ డీప్ కోసం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే మనకి ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపు నుంచి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా 3/3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే ఈ 2 ఇంచెస్ మార్క్ చేశాను కదా, క్రింది వైపున ఒక 3/4 ఇంచుకి మార్క్ చేశాను. ఇక్కడ 4th డాట్ కావాలి, బస్ట్ హెవీగా ఉన్నప్పుడు 4th డాట్ కావాలి అంటే క్రింది వైపున ఇలా ఒక 3/4 ఇంచుకి క్రింది వైపున మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కలిసేలా ఇలా క్రాస్గా మనం కలుపుకోవాలన్నమాట. ఈ 3 మార్కింగ్స్ని టచ్ అయ్యే విధంగా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే ఫస్ట్ డాట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాం చూసారా, ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అని అంటే ఈ క్రింది వైపున మార్కింగ్ ఎలా ఉందో ఆ 3 ప్లేసెస్లో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ క్లాత్కి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఈక్వల్గా రావాలన్నమాట. ఆ విధంగా రావాలి అని అంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వచ్చేలా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్పు హైట్ కోసం ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని కప్పు హైట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కప్ ఇంక్రీజింగ్ కోసం 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్ని మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సెకండ్ డాట్ని కూడా నీట్గా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. 4th డాట్ని స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్ కదా, ఫస్ట్ అలాగే ఎండ్లో మిడిల్ ప్లేస్లో ఈ విధంగా మనం చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నోట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని
షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్గా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎండ్ మార్కింగ్లో 1.30 ఇంచెస్ ఉంది కదా, 1.30 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 2.30 ఇంచెస్. అలాగే మిడిల్ ప్లేస్లో 1.5 ఇంచ్ ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఖర్చు అనమాట, 2.5 ఇంచెస్. ఫస్ట్ ప్లేస్లో మనకి 3 ఇంచెస్ ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో ఇలా మార్క్ చేసుకొని ఈ 3 ప్లేసెస్ టచ్ చేయాలా క్రాస్గా ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని మనం స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ని మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింది వైపున కరెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. కాబట్టి షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా పేపర్ని బేస్ చేసుకుని ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది తక్కువ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున మనం ఈ పేపర్ పైన ఖర్చు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం స్టిచ్ వేసేటప్పుడు ఒక పాదం ఇంచ్ అనేది ఖర్చు కావాలి కాబట్టి అందువల్ల ఈ పేపర్ని బేస్ చేసుకొని ఇలా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున ఈ వి షేప్ ఉంది కదా, ఈ వి షేప్ మధ్యలో ఒక పాదం ఇంచుకి మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్కి సరిపోతుందన్నమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, మనం తక్కువ క్లాత్లోనే మనం ఈజీగా స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఈ స్లీవ్స్ పార్ట్కి 2 సైడ్స్ జాయింట్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి మిగిలిన క్లాత్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ షార్ట్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాము అంటే క్లాత్ సేవ్ అవుతుంది. ఈ మిడిల్లో క్లాత్ కూడా మనకి మిగులుతుంది. చూసారా, ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకోవాలి అనమాట. ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్కి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం. ఎక్కడ జాయింట్ రాలేదు, గమనించారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా మనం నీట్గా ఫోల్డింగ్ సైడు అంటే ఒరిజినల్ క్లాత్కి ఫోల్డింగ్ సైడు ఇలా ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేయాలి. ఈ క్రింది వైపున షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది, 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి క్రింది వైపున లేయర్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందువల్ల 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇక్కడ కూడా నేను స్లీవ్స్ పార్ట్ని లాస్ట్లో కట్ చేస్తున్నాను, గమనించారా? మామూలుగా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిందే స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి, కానీ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను అనమాట, స్లీవ్స్ పార్ట్కి క్లాత్ ఉంది, అందువల్ల స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేయాలి అని అంటే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా కట్ చేశాను అంటే నాకు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాదనమాట. అందువల్ల స్లీవ్స్ పార్ట్ని లాస్ట్లో కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ క్లాత్కి పన్నా ఎక్కువగా ఉంది, అందువల్ల నాకు ఎక్కడ జాయింట్ అనేది రాలేదన్నమాట. ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు సైడ్ కొంచెం జాయింట్ వెరీ లిటిల్ అనమాట, కొంచెమే జాయింట్ వస్తుంది. ఇలా కూడా ప్లేస్ చేసి చెక్ చేశాను, ఇటు సైడ్ రావట్లేదు, ఇటు సైడ్ అయితేనే సరిపోతుంది. ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ వి షేప్ దగ్గర అలాగే
ఈ ప్రిల్స్కి క్రింది వైపున, ఈ హ్యాండ్ క్రింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తాను. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలాగే హ్యాండ్స్ పార్ట్కి సిల్వర్ కలర్ క్లాత్ని శారీలో తీసుకున్న ఈ చిన్న పీస్తో పోట్లీ బటన్స్ని రెడీ చేసుకొని ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేశాను. షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసేసాను అనమాట. ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఇలా క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను. అలాగే పోట్లీ బటన్స్ని కూడా రెడీ చేశాను. ఇవన్నీ వీడియోలో చూపిస్తే వీడియో చాలా లెంతీ అవుతుంది ఫ్రెండ్స్, అందువల్ల ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా క్రాస్ పీస్తో పైపింగ్ క్లాత్ని ఇలా పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని తీసుకునేప్పుడు మన నెక్ పొడవు అలాగే నెక్ విడ్త్ ఉంది కదా, దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఫోల్డింగ్ మీద. ఫస్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఖర్చుతో సహా 11 ఇంచెస్కి నెక్ డీప్ ఉందన్నమాట. 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ నెక్ విడ్త్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ అనేది 2 సైడ్స్కి ఉంటుంది కదా, అందువల్ల ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా ఇలా నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే 3/4 ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవాలి. ఇలా ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నామంటే మనకి ఖర్చుకి అలాగే హెమ్మింగ్ వేయడానికి కోసం అనమాట. ఇలా క్రింది వైపున సైడ్స్ కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మనం పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్నాము అంటే ఈ పేపర్ క్యాన్వాస్ రెడీ అయ్యాక చుట్టూ అంటే మనకి రైట్ సైడ్కి ఈ క్యాన్వాస్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1 ఇంచ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అంటే మనకి ఈ పేపర్ క్యాన్వాస్ని పై వైపుకి తీసుకొచ్చినప్పుడు అంటే తిప్పి స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్కి కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నాము అంటే ఫినిషింగ్ పోతుందన్నమాట. ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా 2 సైడ్స్ కరెక్ట్గా ఉండేలా మనం కట్ చేసుకోవాలి. అలాగే పై వైపున ఈ నెక్ విడ్త్ అనేది చేంజ్ అవ్వకుండా ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కట్ చేసేటప్పుడు 2 సైడ్స్ 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా మనం కట్ చేయాలి. ఏ మాత్రం మీకు ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అయిందంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అలా కాకూడదు. మీరు ఇలా డైరెక్ట్గా కట్ చేయలేరు అని అనుకుంటే మిడిల్లో పిన్ని సెట్ చేసుకోండి. అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత మిడిల్లో పేపర్ క్యాన్వాస్ మిగిలింది కదా ఫ్రెండ్స్, ఆ పేపర్ క్యాన్వాస్లోనే ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ మాత్రం ఫ్రంట్ నెక్ కాబట్టి 6.75 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ వరకు ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే 7 ఇంచులకి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేశాను. ఒక 1/4 ఇంచ్కి ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా నెక్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చుట్టూ ఒక 1 ఇంచ్ అంటే మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కే ఖర్చు ఇవ్వాలన్నమాట. ఇక్కడ నెక్ డీప్ 8 ఇంచెస్ మార్క్ చేశాను. గమనించారా ఫ్రెండ్స్? పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు అన్నమాట. అందువల్ల 8 ఇంచెస్కి మార్క్ చేశాను. కానీ నెక్ రెడీ అయ్యాక 7 ఇంచెస్కే రెడీ అవుతుందన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1 ఇంచ్ ఖర్చుని ఇలా నీట్గా డ్రా చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఫ్రంట్ సైడ్ ఒక్క సైడ్ మాత్రమే ఈ ఫ్రంట్ నెక్ని డ్రా చేస్తున్నాను. మీకు సెకండ్ సైడ్ కావాలి అని అనుకుంటే 2 సైడ్స్ నెక్స్ని డ్రా చేసుకోండి. ఎందుకంటే ఒక సైడ్ మనం శారీతో కవర్ చేస్తాం కాబట్టి నేను ఒక్క సైడ్ మాత్రమే ఈ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది అనమాట. షైనింగ్గా ఉన్న సైడు నీట్గా ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఇలా నీట్గా మనకి క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకున్నామంటే ఇలా స్టిక్ అయిపోతుంది. చుట్టూ ఒక 1/4 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రైట్ సైడ్కి అంటే బ్లౌజ్ పై వైపుకి ఈ క్లాత్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మీకు మీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే క్లాత్కి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చుట్టూ ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్లాత్ నుంచి వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి.
ఇక్కడ కట్ చేశాను కదా, ఈ క్లాత్ని అంతా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్న ఈ పోట్లీ బటన్స్ని ఎగ్జాక్ట్గా మీరు 1 ఇంచ్ అయినా డిఫరెన్స్తో తీసుకోండి, లేదా 1/2 ఇంచ్ అయినా డిఫరెన్స్తో తీసుకోండి, మీ ఇష్టం. నాకు శారీలో క్లాత్ కొంచెమే ఉంది, ఆ ఉన్న క్లాత్లోనే పోట్లీ బటన్స్ రెడీ చేశాను కాబట్టి నేను 1 ఇంచ్ గ్యాప్తో నేను పోట్లీ బటన్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. మీకు పోట్లీ బటన్స్ ఎక్కువగా ఉంటే 1/2 ఇంచ్కైనా ప్లేస్ చేసుకోండి. నేనైతే ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఇలా పోట్లీ బటన్స్ని రెడీ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూసారా, అంటే పోట్లీ బటన్స్కి లోపల ఎక్కువ వేస్టేజ్ ఉంది కదా, ఆ పోట్లీ బటన్స్ వేస్ట్ని మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేసుకున్నారు అంటే బ్యాక్ సైడ్ ఎత్తుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మీరు అలా కట్ చేయండి, నేనైతే కట్ చేయలేదు. అలా కట్ చేస్తే చాలా ఈజీగా ఉందన్నమాట. పై వైపున అంటే మనం లేస్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నేను అలా పోట్లీ బటన్ వేస్ట్ అనేది కనిపిస్తూ ఉందని పై వైపున లేస్ని స్టిచ్ వేశాను. మీరు ఈ పోట్లీ బటన్ వేస్ట్ని కొంచెం కట్ చేశారు అంటే పై వైపున లేస్ని వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా చుట్టూ ఒక 1 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా అదే గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఈ పోట్లీ బటన్స్ని అంతా ఇలా రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా వేస్ట్ ఉంది చూసారా, పోట్లీ బటన్ వేస్ట్ని కొంచెం కట్ చేసుకున్నారు అంటే నీట్ ఫినిషింగ్తో ఈ క్లాత్ అనేది రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడు మనకి ఈ పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాను కదా, ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి, అంటే బ్యాక్ పార్ట్ మిడిల్కి అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ మిడిల్లోకి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట, అటు ఇటు మూవ్ అవ్వకుండా. లేకపోతే నెక్ అనేది అటు ఇటు షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెంటర్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది రాకుండా ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేయడం వలన ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట. అందువల్ల ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున మాత్రమే స్టిచ్ వేయాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ షేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఏ మాత్రం ఈ నెక్ షేప్ అటు ఇటు మూవ్ అయింది అని అంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఒక సైడ్ పెద్ద నెక్గా వస్తుంది, ఒక సైడ్ చిన్నదిగా వస్తుంది అనమాట. అందువల్ల ఈ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేయడం రాకపోతే మిడిల్లో పిన్స్ని సెట్ చేసుకోండి. పిన్స్ని సెట్ చేసుకుంటే క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వదన్నమాట. ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ నీట్గా టక్స్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం 1/2 ఇంచ్కి కట్ చేసాం కదా, ఈ క్లాత్లో ఈ టర్నింగ్స్లో అంతా ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనకి ఈ క్లాత్ అనేది రైట్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. చూసారా, ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇచ్చాక ఈ పేపర్ క్యాన్వాస్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పై వైపున స్టిచ్ వేసేటప్పుడు మనకి పై వైపున సిల్వర్ కలర్ క్లాత్ ఉంది కాబట్టి పై వైపున సిల్వర్ కలర్ క్లాత్ వచ్చేలా థ్రెడ్ని చేంజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం పింక్ కలర్ క్లాత్తో స్టిచ్ అనేది రాకుండా సిల్వర్ కలర్ క్లాత్తో పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ రైట్ సైడ్కి రాకుండా నీట్గా బ్యాక్ సైడ్కి ఇలా నెయిల్స్తో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇలా అయినా ఉంచేసేయండి. చూసారా, ఇలా నీట్గా ఇలా చాలు అనుకుంటే ఇలా ఉంచేయండి. లేదు ఇలా లేస్ వేద్దాము అంటే ఇక్కడ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్ కనిపిస్తుంది లేదా ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది అని అనిపిస్తే లేస్ వేసుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఇలా మనం సెకండ్ సైడ్ నెక్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఈ నెక్ని కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసాం కదా, ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా కట్ చేసుకొని ఈ కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనకి నీట్గా ఈ నెక్ షేప్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తూ పై వైపున స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా అయినా స్టిచ్ వేసుకోండి, లేదా ఈ పోట్లీ బటన్ వేస్ట్ని కట్ చేసేసి మీకు నచ్చితే లేస్ని వేసుకోండి, లేదంటే ఇలా అయినా ఉంచేసేయండి అనమాట. ఇలా ఈ పోట్లీ బాల్స్ని నీట్గా ఇలా కవర్ చేస్తూ ఈ పోట్లీ బాల్స్ పై వైపున అంటే కరెక్ట్గా ఈ పోట్లీ బటన్ పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఇలా చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా రెడీ అయ్యాయో పోట్లీ బాల్స్ అనేది. ఇలా మనం ఫ్రంట్ నెక్ని ఒక సైడ్ రెడీ చేసాం కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ని రెడీ చేసిన తర్వాత ఇక్కడ మీకు లేస్ నచ్చితే లేస్ వేసుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. నేనైతే లేస్ని స్టిచ్ వేశాను. ఒక సైడ్ ఫ్రంట్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేశాం కదా, సేమ్ నెక్ సెకండ్ సైడ్ కూడా రావాలి అంటే ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్కి ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే మనకి సెకండ్ సైడ్ మనం హెమ్మింగ్ వేస్తాం కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను. సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సెకండ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్రాస్ పీస్ని లేదా స్ట్రైట్ పీస్ని తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక సైడ్ హ్యాండ్ని ఇలా నీట్గా రెడీ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు నేను లోతుని కట్ చేయలేదు, 2 హ్యాండ్స్ని రెడీ చేసిన తర్వాత లోతుని కట్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా లైనింగ్ని కట్ చేశాను కదా, ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని క్రింది వైపున మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం ముందుగా ఈ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసాం కదా, ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రైట్ రాంగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం లోతుని కట్ చేయలేదు కాబట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున వీ షేప్ ఉంది కదా, వీ షేప్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వీ షేప్ అంటే క్రాస్గా ఉంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల మెల్లగా స్టిచ్ వేసుకోవాలి. కొంచెం లాగినట్టుగా స్టిచ్ అనేది వేయకూడదు అనమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీడిల్లో కార్నర్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా లైన్ని డ్రా చేసుకొని కరెక్ట్గా నీడిల్ని ఈ లైన్ దగ్గర ఇలా లోపలికి క్లాత్ లోపలికి ప్లేస్ చేసుకోవాలి. నీట్గా ఇలా ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి కరెక్ట్గా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. గమనించారా ఫ్రెండ్స్, ఇలా మనం కార్నర్లో కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వీ షేప్ కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా లైనింగ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పైపింగ్ క్లాత్ నాకు కొంచెం మిగిలింది, అందువల్ల బ్యాక్ సైడ్ క్రింది వైపున కూడా నీట్గా వస్తుందనే ఉద్దేశంతో మిగిలిన క్లాత్ని ఇక్కడ ఖర్చు దగ్గర లీవ్ చేసేసి ఖర్చు పక్కకి అంటే ఖర్చుని మనం స్టిచ్ చేస్తాం కదా, సైడ్ జాయింట్ స్టిచ్ చేసిన తర్వాత అక్కడ ఖర్చుని లీవ్ చేసేసి ఈ విధంగా క్రింది వైపున మనం పాదమించి ఖర్చుని ఇచ్చాం కాబట్టి అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్కి ఇలా నేను నీట్గా స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. మిగిలిన పైపింగ్ క్లాత్ని ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేశాను. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ స్లీవ్స్ పార్ట్కి ఎగ్జాక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు, ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడు అంటే మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనం పైపింగ్ని స్టిచ్ వేసాం చూసారా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఖర్చును కరెక్ట్గా తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనం వేసిన స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు చేతి వీలును బట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ వీ షేప్ దగ్గర మాత్రం లాగినట్టుగా స్టిచ్ వేయకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్లో మనం ఆల్రెడీ స్టిచ్ వేసుంటాం కాబట్టి ఈ వీ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే క్రింది వైపున కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేయడం వలన ఇన్విజిబుల్గా మనకి పైపింగ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా క్రింది వైపున కూడా మనం పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు హ్యాండ్స్ పార్ట్కి 1/2 ఇంచ్ ఖర్చుని ఇస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్ట్రైట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత
పై వైపున వీ షేప్ దగ్గర అలాగే క్రింది వైపున ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే మనకి రాంగ్ సైడ్ ఎక్కువ క్లాత్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అక్కడ ఎత్తుగా లేకుండా నీట్గా ఉంటుంది. కార్నర్స్లో ఇలా కట్ చేసుకుంటే మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ పైపింగ్ క్లాత్ పక్కనే, అంటే ఇక్కడ పైపింగ్ వేసాం కదా సిల్వర్ కలర్ క్లాత్తో, ఈ క్లాత్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఇలా నీట్గా మనకి పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పైపింగ్ పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా పై వైపున స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ వీ నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే పైపింగ్ కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట. కార్నర్లో మాత్రం చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో ఈ వీ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నీడిల్ని ఈ కార్నర్ దగ్గరే అలా ఉంచేయాలి. క్లాత్ లోపల ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా పైపింగ్ అనేది రెడీ అయిందో. మనం క్రింది వైపు నుంచి పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే కొందరి కస్టమర్స్కి హ్యాండ్ దగ్గర గుచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. అలా గుచ్చుకోకూడదు, నీట్ ఫినిషింగ్తో రావాలి అని అంటే ఇలా లోడింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పై వైపున లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే ఖర్చు దగ్గర కొంచెమే ఇలా జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ జాయింట్ వేయచ్చు లేదా లీవ్ చేయొచ్చు. నేనైతే కొంచెం జాయింట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే రైట్ సైడ్ కూడా అంటే మన ఖర్చు సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుందని పై వైపున ఇలా జాయింట్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా మనం స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున ఈ వీ షేప్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లో పఫ్ని స్టిచ్ వేయాలి కదా. ఈ పఫ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ క్రింది వైపున క్లాత్ని రెడీ చేసాం కదా, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న ఈ సిల్వర్ కలర్ పఫ్ క్లాత్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు పేపర్ని ఇలా కట్ చేశాను కదా, ఈ పేపర్ చుట్టూ అంటే 3 సైడ్స్ ఇలా ఒక పాదం ఇంచి ఖర్చు ఉండేలా లేదా ఒక ½ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా మనం ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఈ విధంగా రావాలి. ఇక్కడ 7.5 ఇంచెస్ వెడల్పు ఉంది చూసారా, పొడవు వచ్చేసి 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూసారా ఈ విధంగా ఈ సిల్వర్ కలర్ క్లాత్ని తీసుకోవాలి మిడిల్లో ప్రిల్స్ని స్టిచ్ వేయడం కోసం. ఈ సిల్వర్ కలర్ క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవ్వట్లేదు నీట్గా, అందువల్ల పఫ్ ఎలా వస్తే అలా స్టిచ్ వేయాలంతే, ఏమీ చేయలేము. ఇలా నేను ఎగ్జాక్ట్గా ఒక 3/4 ఇంచ్ గ్యాప్తో ప్రిల్స్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. చూసారా ఇలా ఇక్కడ ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ ప్రిల్స్ అనేది నలిగినట్టుగా రావాలన్నమాట. అంటే కాటన్ క్లాత్ని మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా రావాలి. కానీ ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మాట వినట్లేదు అనమాట. ఐరన్ చేస్తే కూడా నీట్గా ప్రెస్ అవ్వట్లేదు. కానీ ఈ క్లాతే దీనికి మ్యాచింగ్ కాబట్టి తప్పదు, ఇలానే స్టిచ్ వేశాను. ఇలా ఒక సైడ్ 3/4 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేశాను కదా. సెకండ్ సైడ్ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు పైన ప్రిల్స్కి ఆపోజిట్గా ఫోల్డ్ చేయాలి, అప్పుడే పైకి లేచినట్టుగా ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఇలా సెకండ్ సైడ్ ప్రిల్స్ని మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు కూడా పై వైపున ఎంత విడ్త్తో అయితే ప్రిల్స్ని ప్లేస్ చేసామో సేమ్ అదే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ని మాత్రం ప్లేస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్ చాలా రఫ్గా ఉంది. చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేస్తే ఫినిషింగ్ నీట్గా లేదు. అందువల్ల మీరు 3/4 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 1 ఇంచ్ అయినా తీసుకోండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ప్రిల్స్ని ప్లేస్ చేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంది. చిన్న చిన్న ప్రిల్స్ని మాత్రం ఇలాంటి క్లాత్లకి ప్లేస్ చేయొద్దన్నమాట. ఇలా మనం ప్రిల్స్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇలా క్లాత్ని రెడీ చేసిన తర్వాత మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది వీ షేప్లో ఉంది చూసారా, ఈ వీ షేప్ దగ్గర ఈ ప్రిల్స్ అనేది ఇంకా కొంచెం దగ్గరగా రావడం కోసం ఈ ప్రిల్స్ పై వైపున ఇంకొక ప్రిల్ని ఇలా దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు ఈ క్రింది వైపున ఈ వీ షేప్ దగ్గర కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అందువల్ల దగ్గరగా ఇలా ఒకసారి మనం ప్రిల్స్ని ప్లేస్ చేసాం కదా, అక్కడ ఇంకొంచెం దగ్గర ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసాము అంటే ఈ హ్యాండ్ దగ్గర ప్రిల్స్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట.
చూసారా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్కి ఇలా టక్స్ పాయింట్ని ఇచ్చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీ షేప్ ప్యాటర్న్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే క్లాత్ నుంచి వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. మనకి మిడిల్ సెంటర్ పాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇలా మనం ప్రిల్స్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ప్రిల్స్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మనం ముందుగా రెడీ చేసుకున్న స్లీవ్స్ పార్ట్ ఉంది కదా వీ షేప్ ప్యాటర్న్ దగ్గర, ఆ ప్యాటర్న్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ ప్రిల్స్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కాబట్టి అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు ఇది వీ షేప్లో ఉంది. ఈ వీ షేప్ అంటే క్రాస్గా ఉంటుంది, క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అనమాట. అందువల్ల మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఈ పిన్స్ని తీసేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇలా పిన్స్ని అయితే సెట్ చేసుకోండి. పిన్స్ని సెట్ చేయకుండా డైరెక్ట్గా మాత్రం స్టిచ్ చేయొద్దు ఫ్రెండ్స్, బిగినర్స్కి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలా మనం పిన్స్ని సెట్ చేసుకొని ఇక్కడ ఈ పైపింగ్ పక్కనే ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకుంటూ ఈ పిన్స్ని మూవ్ చేస్తూ అంటే ఈ పిన్స్ని తీసేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఈ పైపింగ్ పక్కనే మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఈ కార్నర్లో స్టిచ్ వేసేటప్పుడు ఈ వీ షేప్ కార్నర్లో ఎగ్జాక్ట్గా అక్కడ నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రిల్స్ షేప్ అనేది నీట్గా ఉండేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పిన్ని సెట్ చేసాం కదా, మనం స్టిచ్ చేస్తూ వచ్చేటప్పుడు పిన్స్ని రిమూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. లేకపోతే నీడిల్కి టచ్ అవుతుంది పిన్స్ అనేది. అందువల్ల ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున క్లాత్ని కానీ పై వైపున క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఈ రాంగ్ సైడ్ కూడా ఎక్స్ట్రాగా కట్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాక్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ అలాగే రాంగ్ సైడ్ ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా మనం ఈ పఫ్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక స్టిచ్ వేసాను కదా, ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ని స్టిచ్ చేయడానికి ముందే రాంగ్ సైడ్ మనం ఓవర్లాక్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఇంకొక స్టిచ్తో నీట్గా ఇలా స్లీవ్స్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం లోతుని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా క్లాత్ ఇలా రఫ్గా ఉన్నా కూడా ఇలా డిజైనర్ స్లీవ్స్ని చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. ఇలాంటి పఫ్ స్లీవ్స్ని రెడీ చేసేటప్పుడు క్లాత్ స్మూత్గా ఉంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఈ పఫ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు లోతుని కట్ చేయడం కోసం ఈ స్లీవ్స్ పార్ట్ చూసారా, మిడిల్లో 2 స్లీవ్స్ రాంగ్ సైడ్ ఇలా రావాలి. అటు సైడ్కి ఈ పై వైపున ఇలా రైట్ సైడ్ మన వైపుకి రావాలన్నమాట. ఎగ్జాక్ట్గా టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా లోతుని డ్రా చేసుకున్న విధంగా ఫస్ట్ మార్కర్తో ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసామో ఆ డ్రా చేసుకున్న ఈ డ్రాయింగ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాతే కట్ చేయాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా మీరు కట్ చేశారు అంటే ఈ ప్రిల్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్రిల్స్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల ఫస్ట్ నేను స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేస్తున్నాను. ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసాము అని అర్థమవుతుంది. ఇలా 2 హ్యాండ్స్కి లోతుని పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక హ్యాండ్ రెడీ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లోతుని కట్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని అలాగే చూసారా డాట్స్ని కూడా స్టిచ్ వేసాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని, క్రింది వైపున షేప్ బెల్ట్ని, పై వైపున క్రాస్ పీస్ని ఇలా స్టిచ్ వేసాను. 2 ఫ్రంట్ పార్ట్స్ని ఇలా రెడీ చేశాను అనమాట. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్. మోడల్ బ్లౌజ్కి ఇలా మీకు ఏవేవి ఇంపార్టెంటో అవి చూస్తే చాలు. బిగినర్స్కి అయితే మామూలుగా లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మోడల్ బ్లౌజ్కి అవన్నీ చూపించాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందువల్ల
వల్ల ఇవన్నీ యాడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు గమనించండి ఫ్రెండ్స్, 2 షోల్డర్స్ కరెక్ట్గా యాడ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 షోల్డర్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 సైడ్స్ షోల్డర్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది గమనించుకొని నెక్స్ట్ సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. 2 సైడ్స్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఓవర్లాక్ వేసేసుకున్నాను. పై వైపున ఒక స్టిచ్ అనేది అంటే ఇక్కడ బ్యాక్ సైడ్కి స్టిచ్ వచ్చేలా ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి మనం లోతు తీస్తాం కదా, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు 1/2 ఇంచ్ ఖర్చుని ఇస్తే 1/2 ఇంచ్ తీసుకోవాలి, పాదం ఇంచి ఖర్చుని ఇస్తే పాదం ఇంచిని తీసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కానీ క్రింది వైపున బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా సెకండ్ సైడ్ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ పార్ట్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం టక్స్ పాయింట్స్ ఇచ్చుంటాం కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే మనం బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏ మాత్రం 2 క్లోజ్ని అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా స్లీవ్స్ పార్ట్కి ఒక స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్కి స్టిచ్ అనేది రాకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, 2 స్టిచ్చెస్తో మనం హ్యాండ్స్ పార్ట్ని ఇలా నీట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాక సెకండ్ హ్యాండ్ కూడా నీట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్గా 6.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను అనమాట. ఫస్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. అలాగే 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ 2 క్రింది వైపున స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ 2 స్టిచ్చెస్ని ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు చూసారా షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఉంది, ఏ మాత్రం పైకి వెళ్ళలేదన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రావాలన్నమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అనమాట, స్ట్రైట్గా స్టిచ్ వేయడం వలన. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇలా బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది అని అంటే మన కటింగ్ కరెక్ట్ అనమాట. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంది అని అర్థం. అంటే ఆర్మ్ హోల్ లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ వేస్ట్ లూజ్ కానీ ఇలా స్ట్రైట్గా మనకి రావాలి. చూసారా ఖర్చు దగ్గర కూడా నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగలలేదు. ఈ విధంగా మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ని ఇలా నీట్ ఫినిషింగ్తో కట్ చేసుకోవాలి. అలాగే ఇలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు దగ్గర కరెక్ట్గా నాకు క్లాత్ సరిపోయింది, ఎక్స్ట్రా క్లాత్ అనేది అస్సలు లేదు. ఇలా మనం పర్ఫెక్ట్గా తక్కువ క్లాత్ ఇచ్చినా ఎక్కువ క్లాత్లు ఇచ్చినా ఇలా మనం బ్లౌజ్ కటింగ్ అనేది అలాగే స్టిచ్చింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. అలాగే ఇలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం. సైడ్ జాయింట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చింది అని అంటే మన బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో
చూద్దాం. బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎల్లో కలర్ శారీ, అలాగే క్రింది వైపున ఇలా పింక్ కలర్తో డిజైన్ అనేది వచ్చిందనమాట. అందువల్ల పింక్ కలర్ క్లాత్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ నెక్ని అయితే ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. స్లీవ్స్ పార్ట్కి ఇలా సింపుల్ పఫ్ వచ్చేలా రెడీ చేశాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా రెడీ అయింది. అలాగే సింపుల్గా ఇలా పోట్లీ బాల్స్ని, అలాగే నెక్ దగ్గర డిజైన్ని ఇలా రెడీ చేశాను. స్లీవ్స్ పార్ట్కి చూసారా పఫ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రెడీ చేశాను. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్లస్ సింబల్లా ఇలా మనం బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఎవరైనా ఈ బ్లౌజ్ చూసి ఫిదా అవ్వాల్సిందే. లట్కన్స్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకున్నాము అంటే శారీ సింపుల్గా ఉన్నా కూడా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు శారీ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.